అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చేసి డైలీ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి? నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, స్టాక్‌లో అయినా ముందు రోజు డైలీ అనాలిసిస్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని చూద్దాం. నెల రోజులు ముందు వెళ్తే మనకు మార్కెట్ యొక్క కండిషన్ అర్థమవుతుంది. కొద్దిగా జూమ్ ఇన్ చేస్తున్నాను. మీ ముందటనే ఏదో ఒకటి చేశాను. ముందుగాలో మనం ఏం చేయాలి? డైలీ అనాలిసిస్ చేసే ముందు ఏం చేయాలి అంటే ముందుగాను బిఫోర్ డే యొక్క హైని మరియు క్లోజ్ మరియు లోని 4 అంశాలను క్యాండిల్‌కి సంబంధించిన 4 అంశాలను మనం డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను రెగ్యులర్‌గా ఈ ఫార్మాట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 4 అంశాలను అంటే గతానికి సంబంధించిన, ముందు రోజుకి సంబంధించిన హై మరియు లో, ఓపెన్, క్లోజ్‌కి సంబంధించి ఎప్పుడు కూడా అవి ఏ కలర్‌లో ఉంటాయండి? బ్లాక్ కలర్‌లో పిక్ చేసి ఉంటాయి. రోజు నేను చేసే డైలీ అనాలిసిస్. ఇక్కడ ఏమైంది? బ్లాక్ కలర్ ఉంది. ఓకే, ఇక్కడ లో అనేది ఈ రోజు ఇక్కడ ఫాల్ అయింది. ఎప్పుడు చేస్తున్నా అండి? 15/11/2022 నాడు చార్ట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. క్లోజ్ అనేది ఎక్కడైందండి? ఇక్కడ కావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? ముందు రోజు సంబంధించిన ఓపెన్, క్లోజ్, లోని తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామండి? బిఫోర్ మార్కెట్‌లో ఏం జరిగింది? ఎక్కడ దీనికంటే ముందు మార్కెట్ యొక్క డైరెక్షన్ ఉందనే విషయాన్ని చూసుకోవాలి. కొద్దిగా జూమ్ అవుట్ చేసుకుంటే మార్కెట్ డైరెక్షన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ నుండి ఫాల్ కావడం జరిగింది. ఏమైంది? మార్కెట్ అనేది ఫాల్ కావడం జరిగింది. మరి ఫాల్ అవుతున్న క్రమంలో ఫస్ట్ ఏం చేసింది? మార్కెట్ మీదికెళ్ళి ఇక్కడ కన్సాలేషన్ అయి కిందికి రావడం జరిగింది. అంటే మార్కెట్ డైరెక్షన్ ఎక్కడ ఫాల్ అయినట్టు? ఇక్కడ మనకు షేపు అంటే మీదికి వెళ్ళిన మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. అంటే ఈ పాయింట్ల మొత్తాన్ని కూడా మనం దేనిగా తీసుకుంటాం అండి? ఒక సప్లై జోన్ లేదా రెస్టారెంట్ జోన్గా తీసుకుంటాం. ఈ విధంగా మనం అనాలిసిస్ చేయాలి. అంటే మనం తీసుకున్న హై ఏదైతే ఉంటుందో హై కంటే ముందు మార్కెట్ ఎక్కడైతే ఫస్ట్ సింగ్ ఫామ్ చేసి ఉంటుందో, ఏ సింగ్ అండి? ఫస్ట్ సింగ్ ఫామ్ చేసి ఉంటుందో ఆ సింగ్ని మనం దేనిగా తీసుకుంటాం? రెస్టారెంట్ జోన్గా తీసుకుంటాం. అంటే ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవుడే దీని మీద ఓపెన్ అయింది అనుకోండి, రేపు కనుక ఓపెన్ అయితే ఏం చేస్తాం? నెక్స్ట్ సింగ్ యొక్క హైని రెసిస్టెన్స్గా తీసుకుంటాం. ఫస్ట్ పాయింట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ దీన్ని తీసుకుంటున్నాను రేపటికి వచ్చేసి. ఒకవేళ కనుక మార్కెట్ ఓపెన్ అవుడే ఈ స్వింగ్ మీద ఓపెన్ అయితే అంతకు ముందు ఉన్న రెసిస్టెన్స్ పాయింట్ని తీసుకోవాల్సి ఉంటుంది. స్వింగ్ కంటే ముందుగా ఉన్న స్వింగ్ యొక్క హైని లోన్ దీనిగా తీసుకుంటాం? రెసిస్టెన్స్ జోన్గా తీసుకుంటాం. ఈ విధంగా రెసిస్టెన్స్ జోన్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందండి? మార్కెట్లో ఆ జోన్కి వెళ్ళడంతో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఏముండాలండి? కేర్ఫుల్గా ఉండాలి. మరి మనం ఎప్పుడు అనుకుందాం? 15/11 నాడు అనుకుందాం. ఈ రోజుది మనం చేస్తున్నాం. రేపు ఏమవుతుందా అనే మార్కెట్ గురించి ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ హైని పిక్ చేసాం. ఇక్కడ మనం ఒక్కసారి డూల్ తోటి రాసుకుంటే క్లియర్గా ఉంటుంది. వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది కావచ్చు. ఓకే అండి. ఇదేంటిది? హై వాల్యూ, ఇది ఓపెన్ వాల్యూ, ఇది వచ్చి లో వాల్యూ, ఇది వచ్చి క్లోజ్ వాల్యూ. ఇప్పుడు సపోర్ట్ ఎక్కడ ఎతకాలి? బిఫోర్ ఎక్కడైతే మార్కెట్ అన్నది కన్సాలేషన్ అయిందో దాన్ని సపోర్ట్గా తీసుకుంటాం. ఏమైంది? ఇక్కడ కన్సాలేషన్ అయింది. ఒకవేళ అలాంటి కన్సాలేషన్ కాకుండా ఏం తీసుకోవాలి? మార్కెట్ అనేది ఎక్కడైతే లోయర్ లోస్ని ఫామ్ చేసిందో, లేకుంటే ఈ విధంగా లోయర్ లోని ఫామ్ చేయడం జరిగిందో, ఫాలింగ్ మార్కెట్లో అయితే ఈ విధంగా ఉంటుంది, అప్ ట్రెండ్ మార్కెట్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ లో ఏది ఉంటుందో హయ్యర్ లో ఏదైతే ఉంటుందో ఆ లోని మనం దేనిగా తీసుకుంటాం అంటే సపోర్ట్గా తీసుకుంటాం. దేనిగా తీసుకుంటాం? సపోర్ట్గా తీసుకుంటాం. మనకి ఇక్కడ లోయర్ లో ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ కావడం జరిగింది. అంతకుముందు ఇక్కడ ఏం చేసింది? ఒక హైని ఫామ్ చేసింది. అంటే ఈ రెండింటిని కలిపి నేను దేనిగా తీసుకుంటున్నాను? రేపటికి ఇమ్మీడియట్ సపోర్ట్ అని ఇక్కడ తీసుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి ఎక్కడ తీసుకోవచ్చు అండి? మళ్ళీ ఇక్కడ ఒక లోన్ ఫామ్ చేసింది. ఆ రెండింటిని కూడా మనం దేనిగా తీసుకుందాం అండి? హారిజాంటల్ లైన్కి సంబంధించి ఆ రెండింటిని మనం రేపటి నుండి సపోర్ట్ని ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు దేనిగా తీసుకున్నాను? సపోర్ట్గా తీసుకున్నాను. మనం ఏమనుకుందాం? 15/11/2021 నాడు అనాలిసిస్ చేస్తున్నాం. చూడండి, 11/15/2021 నాడు మనం తీసుకున్నది ఇది. తెల్లారి ఇక్కడ మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూడండి. నిన్నటి ఇక్కడ మంచిగా చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. నిన్నటి ఓపెన్ ఏదైతే ఉందో అక్కడ మార్కెట్కు రీచ్ కాకుండా కూడా అక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఏం కావడం జరిగిందని మార్కెట్ సస్టైన్ కాక కిందికి పడడం జరిగింది. ఏం పడింది? కిందికి పడడం జరిగింది. పడిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ దీన్ని కొద్దిగా తగ్గించుకుందాం, బాగా ఎక్కువైంది. ఓకే అండి. కిందికి పడిన తర్వాత అక్కడ ఏమైందండి? మార్కెట్ చూడండి కిందికి పడి నిన్నటి లో ఏదైతే ఉందో, లో మరియు క్లోజ్ పాయింట్ ఏదైతే ఉందో
దాన్ని మార్కెట్ అనేది రీటెస్ట్ చేసి కిందికి రావడం జరిగింది. ఏం చేసింది? రీటెస్ట్ అని చేసి కిందికి రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? నిన్నటి యొక్క లో మరియు హై మరియు క్లోజ్ మరియు ఓపెన్ కూడా దేనిగా భావించవచ్చు? ఒక రెసిస్టెన్స్ జోన్గా భావించవచ్చు, ఒక సపోర్ట్ జోన్గా భావించవచ్చు మార్కెట్ కండిషన్ బట్టి. ఓకే, అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిందండి? నిన్నటి ఓపెన్ వాల్యూ కాడికి మళ్ళీ రీచ్ అయ్యి కిందికి ఫాల్ కావడం జరిగింది. ఫాల్ అయ్యి మనం అంతకుముందు ఏం చెప్తున్నాం అండి? ఇక్కడ ఒక సపోర్ట్ జోన్గా తీసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పాను. ఏం చెప్పానండి? సపోర్ట్ జోన్గా తీసుకోవచ్చు అనే విషయం చెప్పాను. మార్కెట్ ఫాల్ అయిన మార్కెట్ ఎక్కడండి? మనం అంతకుముందు అయితే ఏదైతే సపోర్ట్ జోన్ అనుకున్నామో కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ లెవెల్లో క్లోజ్ కావడం జరిగింది. ఏం కావడం జరిగింది? ఎగ్జాక్ట్ ఆ లెవెల్లో క్లోజ్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదంతా నేను మ్యానిపులేట్ చేసిన కావచ్చు, ఇది ఒకటి ముందుగా బట్టి వచ్చిన అని అనుకుంటారు. మరి ఇంకా మనం జెన్యూనిటీ కావాలంటే ఏం చేద్దామండి? మళ్ళీ 15 మినిట్స్కి వెళ్దాం, మళ్ళీ ఏదన్నా ఎక్కడన్నా చేద్దాం. అది ఒకటే కాదు, చాలా లాంగ్ అంటే లాంగ్ వెళ్దాం. అది ఎంత దూరం అన్నా కానివ్వండి, లాంగ్కి వెళ్తే ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడైతే సంవత్సరాల కొద్దీ బ్యాక్కి వెళ్తున్నాను. మరి బ్యాక్కి వెళ్తే నేను చెప్పింది రియాలిటీయా కాదా అనే విషయం మీకే అర్థమవుతుంది. అది మూవ్ ఎక్కడికి అయింది అనేది నాకు కూడా తెలియడం లేదండి, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను కనుక. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? మార్కెట్లో ఫస్ట్ మన తక్షణ కర్తవ్యం ఏంటది? అనాలిసిస్ చేయాలంటే ముందు రోజు దాని యొక్క హైని మరియు ఎక్కడ ఓపెన్ అయిందో ఓపెన్ వాల్యూని మరియు లో వాల్యూని క్లోజ్ వాల్యూని నాలుగిటిని పికప్ చేసుకోవాలి. ఏం చేయాలి? నాలుగిటికి పికప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలండి? మార్కెట్లో ఈ హై వాల్యూ కంటే అంతకుముందు మార్కెట్ ఎక్కడ రివర్స్ అయింది అంటే ముందుగా లేవు, మళ్ళీ ఇక్కడ వచ్చి మనం చూడాలంటే ఏం చేద్దాం? సిగ్నల్స్ పెట్టుకుందాం. మరి అంతకు ముందు మనకి అర్థం కావాలి కదండి. ఏంటది? హై వాల్యూ. ఇక్కడ ఏమైందండి? ఓపెన్ వాల్యూ. ఇది ఏంటిది? లో వాల్యూ. ఇది వచ్చేసి క్లోజ్ వాల్యూ. ఇప్పుడు మన అనాలిసిస్ చూద్దాం. ఏం చేద్దామండి? మన అనాలిసిస్ చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనే విషయాన్ని. ఓకే అండి, అంతకుముందు ఇక్కడ ఎక్కడన్నా ఉన్నదా? మీద సైడ్ ఏం లేదు, మనం గీసుకున్న లెవెల్స్ అవి. ఓకే అండి, మీద మార్కెట్ అదే హైయెస్ట్ అనుకుంటా అండి. కాదు, ఇక్కడ చూడండి, అది ఎంత దూరం అన్నా ఉండనియండి. ఎంత దూరం ఉన్నా మనం ఏం చేయాలి? తీసుకుంటూ వెళ్ళనే ఉండాలి. అంతకుముందు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు కనుక ఏం చేస్తున్నాను? బాగా దూరం అవుతుంది కనుక జూమ్ ఇన్ చేస్తున్నాను. అంతకుముందు మార్కెట్ ఇక్కడ ఎక్కడో రెస్పెక్ట్ చేసింది. మరి దీనికంటే మీద మనం ఏం చేయాలి? ఒక రెసిస్టెన్స్ జోన్ చూడాలి. మార్కెట్ ఏం చేసింది? మంచి ఫాలింగ్ అయి కింద ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది. ఇక్కడ అంటే చాలా రోజుల తర్వాత, అది ఒక నెలన్నర ముందు. అంతకుముందు ఇక్కడ ఏం చేసింది మార్కెట్? హెవీ కన్సాలేషన్ అయింది, మీద కూడా ఫాలింగ్ అనేది కావడం జరిగింది. ఈ కన్సాలేషన్ అయిన పార్ట్ ఏదైతే ఉంటుందో ఏంటది? ఈ కన్సాలేషన్ అయిన పార్ట్ అనేది ఏవైతే ఉంటుందో దీన్ని ఏం చేస్తామండి? ఒక రెసిస్టెన్స్ జోన్గా తీసుకుంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంతకుముందు మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుందో అదొక రెసిస్టెన్స్గా మరియు సపోర్ట్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని ఒక రెసిస్టెన్స్ జోన్గా తీసుకుంటున్నాను. మరి సపోర్ట్ జోన్గా తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మనం ఎక్కడ తీసుకుందాం అక్కడికి వెళ్దాం. ఓకే అండి, నెల కానీ 2 నెలలు కానీ మనం తీసుకున్న విషయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అది 3 నెలల 4 నెలల్లో తీసుకున్నాం కదా. ఓకే అండి, అది మిస్ అయిందా? ఓకే, ఇక్కడ అయిందని చూడండి. మరి సపోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉంది. అదేవిధంగా మార్కెట్ ఇక్కడ ఏం చేసిందండి? కన్సాలేషన్ అయింది. సారీ, దీన్ని మనం దేనిగా తీసుకోవాలి? రెడ్ కలర్ తీసుకోవాలి. అనవసరంగా నేను మర్చిపోయాను. మన రూల్ ఏంటిది? దాన్ని రెడ్ కలర్గా తీసుకుంటాం. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఈ గ్యాప్ ఏదైతే ఉందో, బిఫోర్ డే గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని దేనిగా తీసుకుంటామండి? సపోర్ట్గా తీసుకుంటాం. ఒక స్వింగ్ యొక్క హైని సపోర్ట్గా తీసుకోవచ్చు, ఈ గ్యాప్ని కూడా సపోర్ట్గా తీసుకోవచ్చు. మరి సపోర్ట్గా తీసుకుంటే ఇక్కడ ఏమైంది? అంతకుముందు ఇక్కడ మార్కెట్ అనేది రివర్స్ కావడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ రేపు ఏమైంది? మరి రేపు ఏమైంది అనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, మార్కెట్ అనేది ఈ రోజు ఇక్కడ అయింది. చూడండి, మార్కెట్ ఏమైంది? మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో నియర్ టు సపోర్ట్ కార్డ్ ఏమైందండి? ఓపెన్ కావడం జరిగింది. ఏం చేసిందండి మార్కెట్? నియర్ టు సపోర్ట్ కార్డ్ ఓపెన్ కావడం జరిగింది. ఎస్టర్డే లో మరియు అదేవిధంగా క్లోజ్ని రెస్పెక్ట్ చేస్తూ ఏం చేసింది మార్కెట్ అనేది? కిందికి రీటెస్ట్ చేసి మళ్ళొకసారి రీటెస్ట్ చేసి ఫాల్ కావడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకున్న సపోర్ట్ లెవెల్ అయితే ఏడు ఉందో అక్కడ క్లోజ్ కావడం జరిగింది. ఇదండి మనము ఏ స్టాక్ అయినా దేనికైనా చేసే డైలీ అనాలిసిస్.